भी देख लीजिए। రాజాసాబ్ సినిమా చూశాక మా ఇన్నర్ ఫీలింగ్ సేమ్ ఇదే. మూవీలో ఒకటా రెండా చాలా బొక్కలున్నాయి, మాట్లాడదాం ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ థింగ్, ఇది మైక్రో డీటెయిల్ వీడియో కాదు, డిస్కషన్ వీడియో. ఆ వీడియో చేశాననుకో వితిన్ సినీ వచ్చి మన డార్లింగ్ కొన్ని సీన్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ లో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ స్టైల్తో ప్రభాస్ మనల్ని ఎంటర్టైన్ చేశాడు. పర్సనల్లీ నాకు నచ్చిన డైలాగ్ మాత్రం ఇదే. నెక్స్ట్ పాయింట్, ఒక రెగ్యులర్ కమర్షియల్ హారర్ కామెడీ సినిమాలా కాకుండా హిప్నటైజింగ్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం చాలా కొత్తగా అనిపించింది. స్టోరీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ తీసుకున్న లైన్ మాత్రం గుడ్ అటెంప్ట్ అనే చెప్పాలి. సినిమాలో హారర్ ఎలిమెంట్ ఉంది అంటే అది ఇంట్రో సీన్ ఒకటే అనే చెప్పాలి. అది కూడా లేకపోయింటే సినిమా పని. ఇకపోతే నెగటివ్ పాయింట్స్. ఫస్ట్, హీరో ఇంట్రడక్షన్. ఏదో డైలాగ్ చెప్పాడు అనుకునే లోపలనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో సాంగ్స్ కి సినిమాకి సంబంధం ఉండదు. పోనీ సాంగ్స్ ముందు వచ్చే సీన్స్ కైనా సంబంధం ఉందా అంటే బలవంతంగా ఇరిగించేశారు. కథ స్టార్ట్ అయిన విధానం బానే ఉంటుంది, కానీ మధ్యలో డైరెక్షన్ క్లారిటీ ఉండదు. ఈ సీన్ ఎందుకుంది అనే డౌట్ రేస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఈ సీన్. ఈ సీన్ లో నిధి పాప నుంచి కుర్చీ తాత డబ్బులు తస్కరిస్తాడు. కానీ ఎందుకు? వై? ఆల్రెడీ తన దగ్గర కోట్లు ఆస్తి ఉంది కదా. నీ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బు లేదు సార్, అమ్మతోడు. హీరోయిన్ ని పెట్టాలి కాబట్టి ఈ సీన్ పెట్టినట్టుంటది తప్ప ఈ సీన్ కి సినిమాకి సంబంధమే ఉండదు. ఇంతకీ తాత డబ్బులు ఎందుకు కొట్టేశాడంటావు? చుట్టాలు కొనుక్కోటానికి డబ్బులు లేవేమో. లాజికల్ మిస్టేక్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సీన్ సైంటిస్ట్ అంకుల్ కి బిర్యానీ పెట్టి పంపించిన తర్వాత హీరోయిన్ ఏమీ జరగనట్టు క్యాజువల్ గా నడిచొస్తారు. హీరో ఎంట్రీ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు తనకంటూ ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. అంటే తను జాబ్ చేస్తున్నాడా, బిజినెస్ చేస్తున్నాడా అనేది ఏమీ చెప్పలేదు. సో దెన్ తనకి క్లైమాక్స్ లో సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అంటే, కోపం వచ్చినప్పుడు కోపం, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తే సూపర్ పవర్స్ వచ్చేస్తాయా? అది కూడా గాల్లో ఎగిరే శక్తులు వచ్చేస్తాయి సూపర్ మ్యాన్ లాగా. ఇక్కడ ప్రాబ్లం హీరోకి పవర్స్ రావడం కాదు, అతనికి పవర్స్ వచ్చాయని మనల్ని నమ్మేలా చెయ్యకపోవటం. ఇది పక్కన పెడితే హీరోయిన్ క్యారెక్టర్స్ కి ప్రాపర్ డెప్త్ లేకపోవటం వల్ల లవ్ ట్రాక్ ఫోర్స్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ సినిమాలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. హారర్ సీన్స్ లో సీజే చాలా వీక్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ హీరో ఫేస్ రీప్లేస్మెంట్ మాత్రం అనిపిస్తారా నాకు. మూవీ లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే అవసరం లేని సీన్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సాంగ్స్ అండ్ కామెడీ ఫ్లో మిస్ చేయడం, హారర్ బిల్డప్ స్ట్రాంగ్ గా లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ ని డామినేట్ చేయడం, ఆడియన్స్ ఫియర్ ని ఫీల్ అయ్యే ముందే కామెడీ వచ్చేయడం, క్లైమాక్స్ లో ఆన్సర్స్ అన్ని సరంగా రావడం, ఎమోషనల్ పే ఆఫ్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఎండింగ్ లో హై మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ తీసుకున్న ఐడియా బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో ఫ్లాస్ ఉండటం వల్ల సినిమా కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు. ఫైనల్ గా నేనేమంటానంటే, మారుతి ఇన్ని రోజులు కష్టపడి తీసిన ఈ సినిమా అంతే గాయ్స్. రాజాసాబ్ మూవీ మీద నా థాట్స్ అయితే ఇవి. నేనేదైనా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతే గాయ్స్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.